హలో. ప్రైజ్ లార్డ్ అండి. ఎవరు? నమస్తే అండి. నమస్తే. సార్ నేను ఆర్టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నాను సార్. మేడం గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. సార్ ఇది భారత్ టీవీ మీదేనండి? అవునండి. సార్ అది ఒకటి పెట్టారు కదా, తప్పుడు ప్రచారంకు 100% మాఫింగ్ అని చెప్పి. అవునండి. సో అది కొంచెం రిమూవ్ చేస్తారా సార్, తమ్నేల్ అనేది కొంచెం? ఎందుకని మేడం? సార్ ఎందుకని అంటున్నా? అంటే మీరు అది ఎలా ఎలా పెట్టారు అది మీరు? అంటే మీరు పెట్టే వీడియోలు ఎలా పెట్టారు? మేము పెట్టే వీడియోస్ మాకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మేము పకడాల ప్రవీణ్ కుమార్ గారు ప్రూఫ్ ఉందా? సార్ మీరు ప్రతి ఒక్క మేడం గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పండి. ఏలూరు రేంజ్ ఐజీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పిన గాయాలకు సంబంధించి దాని ప్రకారమే సీక్వెల్గా యాక్సిడెంట్లు క్రియేట్ చేస్తున్నారు, కానీ అది ముందు జరిగింది కాదు. మీరు దాన్ని పగడాల ప్రవీణ్ కుమార్ గారు అని ఆయన వ్యక్తిత్వాన్ని ఖననం చేయటం అన్యాయం కదా. మీరే చెప్తారు, క్షమించండి ఆ బార్ షాప్లోకి వెళ్ళింది కాదు అని చెప్పి మీరే ఒక వీడియో రిలీజ్ చేశారు. అది మేము కాదు, అది చేసింది మేము కాదు, మా ఆర్టీవీ వీడియో పెట్టి. అవును మేడం గారు, విషయం చెప్పండి. ఆర్టీవీ వాళ్ళేగా పెట్టింది. మేము పెట్టింది మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం చూడొచ్చు, మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదని మేము మరలా ఏఐ యాప్ ద్వారా మా ఛానల్స్ పెట్టాము. మీకు కనపడలేదా మీకు? మీ వర్షన్ మీరు పెట్టుకుంటున్నారు. మా వర్షన్ ఎలా అయితే అది ఫేక్ అన్నప్పుడు? అంటే మేము అదే చెబుతుంది. ఇప్పుడు మీరు ఒకటండి, మీకు కుటుంబ సభ్యులు ఏమని చెప్పారా మీకు? నిన్నేం చెప్పారు? పగడాల ప్రవీణ్ కుమార్ గారి సతీమణి గారు ఏమన్నారు? తప్పుడు ప్రచారాలు మానండి మీడియా అని చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏమిటి? మీడియా అందగాని సోషల్ మీడియా అనలా. అంటే మీడియాలో చేసేవన్నీ తప్పుడు ప్రచారాలని పగడాల ప్రవీణ్ కుమార్ గారి సతీమణి గారే డైరెక్ట్గా నేను స్టేట్మెంట్ ఇస్తే మరలా మీరు రోజు కూడా క్రియేట్ చేస్తారు. మేము ఖచ్చితంగా చెబుతుంది ఏమిటంటే, మేడం గారు ఒక చిన్న విషయం అండి, దయచేసి వినండి. మాకు ఆర్టీవీ అంటే ఆయన అంటే అభిమానం ఫస్ట్, కానీ ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. టీవీ9 నుంచి తెలుసు. కానీ ఈ విషయంలో కావాలని ఎప్పుడైతే 29వ తారీఖు మార్చి నెలలో ఏలూరు రేంజ్ గౌరవ ఐజీ గారు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తల మీద హెల్మెట్ ఉండా లోపల గాయాలు ఉన్నాయి, ఒకటి కాళ్ళకు గాయాలు ఉన్నాయి, 2 ఇక్కడ బాడీ మీద గాయాలు ఉన్నాయి, ముఖం మీద గాయాలు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు దాన్ని ఒక చోట ఏమో స్తంభానికి గుద్దినట్టు ఎందుకు చూపించారు? అక్కడ ముఖానికి గాయమైనట్టు. 2 ఇందాక లాయరీ కింద ఎందుకు పడదని చూపించారు? అక్కడ హెల్మెట్ పైన ఉంది, తలకు గాయమైన చూపించడానికి. ఇంకో చోట ఎందుకు చూపించారు? కాళ్ళకు గాయాలని. ఇవన్నీ రిపోర్ట్ ప్రకారం క్రియేట్ చేస్తున్న ఫేక్ వీడియోలే. సార్ ఓకే మీరు అలా అంటున్నారు కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఒకవేళ మాది తప్పు ఉంటే మేమే కదా సార్ చెప్తాము. సో అవి అసలు ఏం జరిగింది అనేది మేము చూపించాలన్న ఉద్దేశం తప్ప వేరేదేం లేదు. మేడం గారు చిన్న విషయం, మీరేం చేయాలంటే అప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ అలాంటివి వచ్చినప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబాన్ని చేయాలి, లేదా పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబం ఆయన ఫోన్ పే స్టేట్మెంట్లు ఒక 6 నెలలు సంవత్సరం తీసి నిర్ధారణ చేయాలి. ఇప్పుడు అవేం చేయకుండా కనీసం మీకు ఎవరు ఇచ్చారు మేడం గారు ఆ వీడియోలు? సార్ మీ సోర్స్ మీకుంటుంది, మా సోర్స్ మాకు కాదు మేడం గారు, మేము అంటుంది అదే సోర్స్ కాదు. ఇప్పుడు నేను అంటున్నాను, దాదాపు 29వ తారీఖున ప్రెస్ మీట్ అంటే అప్పటికి 3 రోజులు 5 రోజులు అక్కడ యాక్సిడెంట్ అయింది. ఈ 5 రోజులు సేకరించి రిలీజ్ చేయని వీడియోలు పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఆధారం చేసుకుని సీక్వెల్గా క్రియేట్ చేస్తున్నారు కదా. అది కదా మా ప్రశ్న. ఇప్పుడు అదే కదా, ముందెందుకు చెప్పాలి ఆ వీడియోలు? ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయినాయో హమారా ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయిన రాత్రి తెల్లారే పోలీసు వారు రాకముందు ఏమన్నారు? ఇదిగో ఇది తాగి యాక్సిడెంట్ అయ్యాడు, అదే రిపోర్ట్ వచ్చింది అన్నాడు. 2, ఎక్కడైతే డెడ్ బాడీ పడి ఉందో ఆ డెడ్ బాడీ ప్లేస్ని ప్రొటెక్షన్ చేయాల. 3, ఆ డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని చేయాల. 4, ఆయన బైక్ యాక్సిడెంట్ అయితే ఆయన పడితే బైక్ దెబ్బలు తగల. 5, కలద్దాలు ఎలా చక్కగా మడత పెట్టినట్టు ఉన్నాయి. 6, ముఖం మీద రక్త గాయాలు ఉంటే మాసుకు కూడా రక్త గాయాలు అవ్వాలా.
7 ఈ ప్రపంచ చరిత్రలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, కానీ ఆ యాక్సిడెంట్లు జరిగిన తీరు బండి వచ్చి డైరెక్ట్ ఎవరో పడుకోబెట్టినట్టు ఉండలా. అయినా ఒకవేళ అనుకున్నాం అలాగే, బైక్ గనక ఎడమవైపు పడితే ఎడమవైపు ఫేస్ లోనే బైక్ పడాలి, కానీ రివర్స్ లో బైక్ పడింది. తర్వాత డెడ్ బాడీ ప్లేస్ లో బ్యాంబో స్టిక్స్ ఉన్నాయి, కొన్ని చెక్క ముక్కలు ఉన్నాయి, వాటిలో బ్లడ్ ఉంది, వాటిని చెప్పలా. తర్వాత డాగ్ స్క్వాడ్ తేవాలి, అనుమానాస్పద మృతి అన్నప్పుడు డాగ్ స్క్వాడ్ తేవాలి, తీసుకురాలా. సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయాల, ఫింగర్ ప్రింట్స్ ని ట్రేస్ చేయాల. టోటల్ గా అది ముందుగా అనుకున్న స్కెచ్ ప్రకారం ఆడ చేసి, ఇక తర్వాత అసలు ఇంకోటి సిసి కాన్స్పియస్ ప్రకారం పోలీసు వారు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయకూడదు స్టార్టింగ్, అది రూలు, కానీ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ 26వ తారీఖు మార్చిన గౌరవ ఎస్పీ గారు రిలీజ్ చేసిన వీడియో టోల్గేట్ దగ్గర పగడాల ప్రవీణ్ కుమార్ గారు వెళ్తున్నట్టు చూపించారు. తర్వాత వాళ్ళ సంబంధం పగడాల ప్రవీణ్ కుమార్ గారి సంబంధాలు వచ్చి ఏమన్నారు, ఆయన పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు అనేలోపు ఆ వీడియోని మాఫ్ చేశాడు. అదే 26వ తారీఖున ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించి, ఇదిగో పగడాల ప్రవీణ్ కుమార్ గారు బుల్లెట్ వేసుకొని జారిపోయి పడిపోయాడు, తర్వాత కారు వెళ్ళింది, ట్రక్ వెళ్ళింది అన్నారు. ఓకే. 29వ తారీఖున అదే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆపోజిట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో ఐజీ గారు ఎస్పీ గారు ఏం చెప్పారు, ఇదిగో ఈ సీసీటీవీ ఫుటేజ్ లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు బుల్లెట్ ముందు వెళ్తుంది, ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో లేదా సీన్ ఆఫ్ స్క్రీన్ లో సీన్ ఆఫ్ ఫ్రేమ్ లో ఆ బుల్లెట్ తో పాటు ఈ 4 కార్లు ఉన్నాయి అని చెప్పారు కదా. ఇప్పుడు 26వ తారీఖు ఉన్న కెమెరాకి 29వ తారీఖు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ కెమెరాకి నిడివి ఎంత అంటే 39 సెకండ్లు. ఈ 39 సెకండ్లో ఈ మరి ఆపోజిట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో బైక్ పడిపోయినప్పుడు ఈ 4 కార్లు ఎందుకు రాలా? మేడం గారు మా ఆవేదన ఉండండి దయతో. ఇప్పుడు మీకు ఎంత బాధ అనిపించింది చూడండి. ఇప్పుడు మేము ఒక థంబ్నెయిల్ పెడితేనే మీరు ఎంత బాధపడ్డారు, అలాంటిది ఒక వ్యక్తిని చంపి వ్యక్తిత్వాన్ని చంపుతూ ఉంటే మాకెంత బాధ అనిపించిద్దో దయతో మా మనోభావాలను గౌరవించండి. పోలీసు వారు రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా? పోలీసు వారు ఏమైనా అనౌన్స్ చేయకముందు ఎందుకని? ఇది ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, అసలు సెన్సేషనల్, ఇది ఒక అనుమానాస్పద మృతి అయినప్పుడు ఒక వర్గం హత్య, ఒక వర్గం యాక్సిడెంట్ అంటున్నప్పుడు మీడియా వారు న్యూట్రల్గా చేయాలి. న్యూట్రల్గా చేయకుండా అప్పుడు దాకా మా వేదనని మీరే చూపించారు, మా బాధని మీరే చూపించారు, కానీ ఒక్కసారికి ఎందుకు ఇలా ఫేక్ క్రియేట్ చేయటం? మా బాధ కాదు అది, ఇది మనోభావాలతో ముడిపడి ఉంది కదా. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇది సెన్సిటివ్ మ్యాటర్ని ఎవరైతే వీడియోలు రిలీజ్ చేశారో పోలీసు వారికి అది ఇవ్వాల్సింది. పోలీసు వారు ఏమన్నారు, ఇదిగో మీ దగ్గరే ఉన్న ఎవిడెన్సెస్ ఉంటే మాకు పంపండి అన్నారు. మరి పోలీసు వారు ఇవ్వకుండా మీకు ఇవ్వటం ఏంటి అంటే, ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అది మాఫియా, మార్ఫింగ్ మాఫియా ముఠా ఉంది, మేము దాన్ని డీకోడ్ చేస్తున్నాం. వాళ్ళు ఏ యాప్లో, ఇంకో విషయం చెప్తాను మేడం దయతో వినండి, వాళ్ళు చేసిన సీసీటీవీ వాళ్ళు మార్ఫింగ్ ఫస్ట్ ఏఐ ద్వారా చేస్తే మేము అదే యాప్ని డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఒక యాప్తో డీకోడ్ చేసాం, పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు బారు షాపులో ఉందని. రెండోది వాళ్ళు హైదరాబాద్ ఎల్బీ నగర్ నాగోల్ సమీపంలో వైన్ షాపులో తీసిన వీడియోని మేము డీకోడ్ చేయడానికి 10 యాప్లు ఉపయోగపెట్టాల్సి వచ్చింది. ఒక యాప్ కాదు, 10 యాప్లు. అంటే ఎంత పకడ్బందీగా చేశారు వాళ్ళు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మేము ఒక చిన్న మాట మేము ఇలా పెడితేనే మీరు ఎంత హట్ అయినప్పుడు ఇది మా గుండెల మీద తన్ని, మా మనోభావాల మీద గాయపరిచి, ఇది మా క్రైస్తవ జాతి మీద దాడి చేసి హత్య చేశారని మేము భావిస్తూ ఉంటే, ఇదిగో ఈ కోణంలో కూడా ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు, ఇదిగో ఈ కోణం ఇలానే చెప్పాల్సిన గౌరవ మీడియా, గౌరవ రవిప్రకాష్ గారు ఇలాగా చేయటం అనేది మాకు ఆయన మీద ఉన్న ఆ పిచ్చి ప్రేమ, ఆ పిచ్చి గౌరవం కూడా దిగజారు. మాకే కదండి, ఇప్పుడు యావత్తు క్రైస్తవ జాతులు ఇదే డిస్కషన్. సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చండి? మాట్లాడండి మేడం. సార్ ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో 2 వర్షన్స్ కూడా మేము, ఒకటి అది హత్య అని మీరు అంటున్నారు కాబట్టి మేము అది కూడా అది హత్యన అనే కోణంలో కూడా మేము దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీడియా అనేది 2 వైపులు చూపించాలని, మేము 2 కూడా చూస్తున్నాం. ఒకటి సీసీటీవీ ఫుటేజ్, అలానే మేము పాస్టర్లని పిలిపించి అసలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి ఎంక్వైరీ చేయొచ్చు ఏంటంటే దాంట్లో ఆ కోణంలో కూడా మేము చూస్తున్నాం. మీరు చూడొచ్చు, ఆర్టీవీ ఒకసారి లైవ్ చూడండి. మేడం గారు మీరు ఒకటి గుర్తుపెట్టండి దయతో, స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఆ థంబ్నెయిల్ పెట్టడం అనేది రవిప్రకాష్ ఏమండి థంబ్నెయిల్ మీరు ఏం పెట్టారు? బారు షాపులో పగడాల ప్రవీణ్ అన్నారు. అరే మేము 10 సంవత్సరాల్లో ఆయనతో వ్యక్తిగతంగా తిరిగిన వాళ్ళమి, ఆయనతో మాకు గుడ్ రిలేషన్షిప్ ఉంది, ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసండి, ఎప్పుడు ఉపవాసాలు ఉంటాడు,
ఆయన కడుపు మార్చుకొని ఉంటాడు, రెండోది ఇంట్లో ప్రేయర్లో ఉంటారు, బయటకు వచ్చిన ప్రేయర్లో ఉంటాడు, ఎప్పుడు ఆయన సరౌండింగ్లో ఉంటారు, ఎప్పుడు ఫ్రీగా ఉండడు. నిజంగా తాగాలి అనుకున్నామనండి, తాగే వ్యక్తి వచ్చి వీధులు ఎప్పుడు తిరిగి తాగుతారండి? పైగా వరుసకు తాగకుండా వస్తారే. హైదరాబాద్లో తాగారు అంటారు మీరే, తర్వాత విజయవాడలో తాగారు అంటారు మీరే, ఏలూరులో తాగారు అంటారు. క్వార్టర్లు తాగుతారండి. ఎంత దుర్మార్గం అండి ఇది. కనీసం అన్నిసార్లు యాక్సిడెంట్ అయి పడితే మేడం గారు ఒక్క నిమిషం, అన్నిసార్లు యాక్సిడెంట్ అయి పడితే కుటుంబానికి ఫోన్ చేయడండి, ఎవరికి ఫోన్ చేయరా? మీరు చూసారో లేదో, ఆయన బుల్లెట్ వస్తుందో ప్రతి వెనక కొంత 4-5 కనపడతా ఉంటారు, అయ్యే కార్లు అయ్యే బైకులు. మీరు గమనించండి కావాలంటే. ఇది టోటల్గా ఈ మార్ఫింగ్ ముఠా ఈ వీడియోల్ని చేసి ఎలా చేశారు? గౌరవ ఐజీ గారి రిపోర్టు, ఈ 3 గాయాలు ఇలా ఉన్నాయి, మేము ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపించాము అన్నారు. ఇప్పుడు దానిని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ఇదిగో ఈ యాక్సిడెంట్లు కూడా కారణం మేము పరిగణలో తీసుకుని చెప్పిస్తారు. అదే జరిగిద్ది. కానీ న్యాయస్థానంలో కళ్ళు పోయలేదుగా మేడం గారు, న్యాయస్థానాలు ఉండేగా. మీరు అన్నది కరెక్టే అండి. ఇప్పుడు నిజంగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అన్ని బయటపడతాయి. సో కొంచెం అప్పుడు దాకా ఎందుకు ఆగలేదు మేము అంటున్నాం. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడబట్టే మేము వస్తుంది. మీరు ఏమనాలి? ఆల్రెడీ పోలీసు వారు చెప్పారు, ఏదన్నా మీకు ఆధారాలు ఉంటే మాకు పంపండి అని. పంపారా? పంపకుండా మీడియాకి పంపి ఆయన వ్యక్తిత్వాన్ని ఆనందం చేయటం, ఇది క్రైస్తవుల సాక్ష్యాల్ని వ్యక్తిత్వాన్ని దాడి చేసినట్టండి. మాకు హత్య కన్నా కూడా ఇది చాలా బాధగా ఉంది. అది ఒక్క నిమిషం అండి, అది ఒకవేళ హత్య అనే కోణంలో కూడా మేము చూస్తున్నాం. ఆ విషయం మీకు కూడా తెలుసు. అంటే 2 వైపులా మేము చూస్తున్నాం, కానీ ఒకే వర్షన్లో అనేది మేము. మేడం గారు 30వ తారీఖు నుండి గౌరవ ఆర్టీవీ ఓనర్ రవి ప్రకాష్ గారి వెర్షన్ మారిపోయింది. 30వ తారీఖు నుండి అప్పటి వరకు ఆయన నిజాయితీగా నిస్వార్థంగా దమ్మున్న ఛానల్ గా చూపించారు. దుమ్ము రేపారు అంతే, దుమ్ము రేపారు అంతే. తెలుసా? మీ ఛానల్ ఎక్కువ చూసేది మా వాళ్ళే. మీకు తెలుసో తెలీదు, ఎవరు కైండ్లీ ఇన్ఫర్మేషన్. మీ ఛానల్ని మా క్రైస్తవులు, దళితులు, బీసీలు అందరూ షేర్లు కొడతారు. మా కమ్యూనిటీలు కూడా ఉంటాయి, చూడండి. ఇప్పుడు కాదు, గతంలో చూడండి. ఎందుకంటే రవి ప్రకాష్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, పెద్ద పెద్ద మిస్టరీని ఛేదించిన ఆయన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా రావటం అనేది మేము ఎంత బాధపడ్డామో ఆయనకి తెలియాలి అని చేసేం ఇది. ఇప్పుడు మీరు 2 చూపించండి. ఇలా మేము ఇప్పుడు మా బోటల్ని ఎప్పుడన్నా మీరు ఒకటండి, ఇలాంటి విషయాలు లీగల్ ఎక్స్పర్ట్ని పిలిస్తే తెలియజేస్తారు. మేము అది కూడా నిన్న చేసామండి. ఎక్కడ చేశారు మేడం గారు? చేసాం నిన్న, మేము అది కూడా లైవ్ పెట్టాం. మీరు చూడొచ్చు. ఒకే కోణంలో అలా కాకుండా మేము అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చెయ్యండి మేడం. నిర్ధారణ చేయొద్దు. మీరేం చేస్తున్నారు? పగడాల ప్రవీణ్ కుమార్ గారి లారీ కింద పడింది. ఏమంటే నేను డైరెక్ట్ గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, స్పష్టంగా ఇది యాక్సిడెంట్ అంటానికి ఒక్క ఆధారం చూపించారా? చూపించమనండి. అది కూడా చేస్తున్నాం కదా. మీరు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది పగడాల ప్రవీణ్ కుమార్ గారని స్పష్టంగా చూపించానండి. మేము వెంటనే క్షణాల్లో వెనక్కి వెళ్ళిపోతాం. అరే స్పష్టత లేదు. మేము స్పష్టమైన ఆధారాలు డెడ్ బాడీ దగ్గర ఉన్న అవి గౌరవ పోలీసు వారు స్థానికంగా సీఏ గారు లేకపోతే ఇంకో చేసిన నిర్లక్ష్యాన్ని మేము అన్ని ఎత్తి చూపిస్తుంటే, ఇప్పుడు వాటిని ఖననం చేయడానికి మీడియా చెప్పింది ఎలా ప్రామాణికం అవుతుంది? అవదు కదా. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ని వాళ్ళు చేసినప్పుడు దానికి అనుగుణంగా క్రియేట్ చేస్తున్నారు. కానీ 5 రోజులు అయిన తర్వాత ఈ 5 రోజుల్లో అదే ప్రెస్ మీట్ రోజు ఎందుకు రిలీజ్ చేయాలి పోలీసు వారు? 24వ తారీఖున ఆయన అనుమానాస్పద మృతి జరిగితే 25, 26, 27, 28, 29 అంటే 5 రోజులకి ఇప్పుడు రిలీజ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయాలి? వాళ్ళందరూ ఎందుకు రిలీజ్ చేయలేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందో దాని ప్రకారం మొత్తం లైన్లోకి దిగుదాం అన్నారు. ఒక చోట టైమింగ్ ఉండదు, ఒక చోట బ్లాక్ అక్షరాలతో టైమింగ్ ఉండదు సీసీటీవీ ఫుటేజ్లో, ఒక చోట సీసీటీవీ ఫుటేజ్లో వైట్ అక్షరాలు ఉంటాయి. ఏంటండి ఇది? మొత్తం మార్ఫింగ్ అని స్పష్టంగా కనపడుతుంటే మేము చూపిస్తామంటే ఆ వ్యక్తులు కాదని చెబుతుంటే, పగడాల ప్రవీణ్ కుమార్ గారు వేసుకున్న డ్రెస్కి, పగడాల ప్రవీణ్ కుమార్ గారి హైట్కి, ఆయన బుల్లెట్కి, ఈ సీసీటీవీ ఫుటేజ్లో కనబడే వ్యక్తి హైట్కి, ఆయన డ్రెస్కి, ఆయన నడకకి, ఆ బుల్లెట్కి పక్కాగా తేడా ఉందండి. ఇది తేడా. అది కాదు, నిన్న పగడాల ప్రవీణ్ కుమార్ గారి మిస్సెస్ వచ్చి జెసికా మేడం గారు ఇది మీడియా తప్పుడు ప్రచారం చేయొద్దు అని చెప్పారు. క్రైస్తవులు కూడా మనం శాంతియుతంగా ఉందాం, మన పరిచర్యలు మనం చేద్దామని చెప్పారు. ఎంత హానెస్ట్గా మాట్లాడారు. ఇప్పుడు ఆమె ఒక్క మాట తప్పుడు ప్రచారం మీడియా చేయొద్దు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దాకా చేసిన ఆ సీసీటీవీ ఫుటేజ్లు తప్పుడు అని ఒప్పుకున్నట్లే కదా. అంతకంటే ప్రాథమిక సాక్ష్యం ఏం కావాలి? ఆమె ఏమన్నారు? నా భర్తని మేము క్షమించాం, నా ప్రవీణ్ అంతే చెబుతాను, నేను చెబుతున్నాం, మేము క్షమించామంటే అర్థం ఏంటి? ఆయన అంతటా ఆయన యాక్సిడెంట్ అయి పడిపోతే ఆయన క్షమించినట్ట, లేదా హత్య చేసిన వాళ్ళు క్షమించినట్లా? క్షమాపణ అనే మాటలోనే అర్థం ఉంది మేడం గారు. కుటుంబాన్ని కూడా ఇది హత్యే,
చంపి నా భర్తను ఆడేశారు, వ్యక్తిని చంపారు, ఇప్పుడు వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. పర్లేదులే, వాళ్ళు ఎంత బాధపడతారండి. ఒక కుటుంబం బాధలో ఉంటే చేయాల్సిన ప్రక్రియ ఇదేనా? గౌరవ మీడియా వారైనా సరే, గౌరవ పోలీసు వారు వీటిని నిరోధించాలి కదా. ఒక కుటుంబం ఎంత గాయపడుతుంది. ఇది వాళ్ళని ఆపితే మతోన్మాదులే వాగుతున్నారు తాగి పడిపోయాడని. ముందుగానే మాట్లాడు, వాళ్ళని ఎంతవరకు విచారం చేయాలి, వాళ్ళకి నోటీసులు లేవు. కానీ ఇలా చేస్తున్నప్పుడు మన ఇరువురు మధ్య కుటుంబం నలిగిపోతుంది. వాళ్ళకి అండగా ఆదరణగా నిలబడాల్సిన మనం వాళ్ళని గాయపరుస్తూ ఉంటే ఆ పాపము ఆ శాపము ఖచ్చితంగా ఎవరు దీని వెనక అన్యాయం చేస్తున్న వాళ్ళందరూ తగిలిది మేడం గారు. అది మేము తగలాలని కోరుకోం, కానీ మేము ప్రార్థన చేస్తాం. మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాం మేడం గారు. వాళ్ళ ధర్మం కొట్టమని చెప్పింది, మా ధర్మం కొట్టించుకోమని చెప్పింది. వాళ్ళ ధర్మం తిట్టమని చెప్పింది, మా ధర్మం తిట్టించుకోమని చెప్పింది. వాళ్ళ ధర్మం హింసించమని చెప్పింది, మా ధర్మం హింసపడమని చెప్పింది. వాళ్ళ ధర్మం చంపమని చెప్పింది, మా ధర్మం చనిపోమని చెప్పింది. 10 మందికి మేలు కొరకు. చెప్పేది వింటారా సార్? సార్ ఒక్కసారి ఒకవేళ అది హత్య అయితే మేము కూడా వాళ్ళకి న్యాయం అంటే ప్రవీణ్ వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటాం, అలాగే ఫైట్ చేస్తాం. మేము ఆ 2 కోణాలు కూడా చూస్తున్నాం. మీరు ఒక్క వర్షనే చూస్తూ ఇలా థంబ్నెయిల్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మేడం గారు, మీరు గమనించారు లేదో, నేను మాట్లాడిన వీడియోలో ఎన్నో ప్రాథమిక ఆధారాలతో మాట్లాడా. ఇది నేను మాట్లాడి మీరు చూడండి, దయతో నా వీడియోలు చూడండి మేడం గారు. ఆ వీడియోలో నేను అడిగిన, ఇప్పుడు మీకు చెప్పాను, మీకు కొన్ని విషయాలు చెప్పాను మేడం గారు. మీరేమన్నారు? అవునండి, ఈ కోణంలో కూడా చూస్తున్నా, ఆ కోణంలో కూడా చూస్తున్నారు అన్నారు. అంటే ఏంటి? నేను మాట్లాడేది తప్పు కాదనేగా. మీరు మాట్లాడేది తప్పు కాదు, కాకపోతే అలా థంబ్నెయిల్స్ పెట్టడం కొంచెం కరెక్ట్ కాదు. మా బాధ తెలియాలండి మేడం గారు. మా బాధ రవిప్రకాష్ గారికి తెలియాలి. ఒక వ్యక్తిని మనం ఇలా చేయకూడదు, నిర్ధారణ చేయకూడదు. ఇలా అనుకుంటున్నారండి. సీసీటీవీ ఫుటేజ్లోని పగడాల ప్రవీణ్ కుమార్ గారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం తెలియాలి అనాలి. కానీ పగడాల ప్రవీణ్ కుమార్ పడిపోతున్నారు చూడండి, అది పగడాల ప్రవీణ్ కుమార్ గారు బాధలోకి వెళ్తున్నాడు చూడండి, పగడాల ప్రవీణ్ కుమార్ దాని స్తంభాన్ని గుద్దాడు చూడండి. డిసైడ్ చేయడానికి ఎట్లా మేడం అది? సార్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏముంది, ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పి, ఇంకోటి మీరు చూడొచ్చు, బార్లోకి వెళ్ళినది కూడా మేము అన్నీ కూడా ఆ బార్ వాళ్ళని కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము వేసాము మేడం. అక్కడ ఉన్నది. నేను చెప్తున్నాను, ఆ బార్లో ఉన్న వాళ్ళని, ఆ ఓనర్ సెల్ ఫోన్లు కాల్ లిస్ట్ తీయమనండి. దొంగలు దొరుకుతారు. రెండోది, పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆ బార్ షాపులకి వెళ్ళలేదని మేము నొక్కి 100% మేము నిరూపించాం. వాళ్ళు పెట్టిన ఏ వీడియో పెట్టారనేది ఆ వ్యక్తులు ఎవరో కూడా చూపించాం, ఫేసులతో కూడా చూపించాం. కాదని నిరూపించండి. మరి మేము ఆ బార్ షాపులో పగడాల ప్రవీణ్ కుమార్ గా వెళ్ళింది, అక్కడేమో 2 ఫోన్లు కనపడుతున్నాయి, కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఐజీ గారు చెప్పింది మాకు ఒక ఫోనే అన్నాడు. అట్లా ఉండిద్ది. ఇంకోటి, ఫోన్ పే చేసిన దాంట్లో పైన నెంబర్కి కింద నెంబర్ టయానికి చాలా దారుణమైన మోసం ఉంది. మేము అంటుంది అదే. ఇప్పుడు మీరు ఎవరన్నా మీడియా వారు ఈ న్యూస్ టెలికాస్ట్ చేయకముందు పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబాన్ని వాళ్ళని వెళ్ళి అడగటం కానీ ప్రయత్నం చేయాల. వాళ్ళని అడిగితే అమ్మా ఇలా వస్తున్నాయి. లేదు లేదు, ఒక్క నిమిషం. మీరు కనుక్కోకుండా చేయలేదు అని నిర్ధారించడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. నిన్న వెళ్ళాము, మొన్న వెళ్ళాము, 2-3 సార్లు వెళ్ళాము మేము అక్కడికి. సరే ఓకే, బయట ఏమి ఇవ్వకండి, అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అనే కోణంలో కూడా అడగడానికి వెళ్తే వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు, సహకరించలేదు అసలు. అంటే ఎందుకు బాధపడుతున్నారు మేడం? అప్పటికే మీరు రిలీజ్ చేసి వెళ్ళిపోయి నిన్న వెళ్ళి అన్నారు, మొన్న వెళ్ళారు అన్నారు. 30వ తారీఖు నుంచి మేడం గారు దయతో వినండి, 30వ తారీఖు నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని హత్య చేస్తున్నారండి. ఎలా వస్తారు మీడియా ముందుకు చెప్పండి? ఇక వాళ్ళంతా వాళ్ళు ఎందుకు స్పందించారు? మీడియా మీద నమ్మకం లేకే ఒక వీడియో రిలీజ్ చేశారు. సార్ అడగలేదు అని మీరు అంటారు, మళ్ళీ అడిగామంటే మళ్ళీ ఇలానే లేదు మేడం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎప్పుడు వెళ్ళారు మీరు? నిన్న వెళ్ళామన్నారు, లేదా మొన్న వెళ్ళామన్నారు. మొన్న అంటే 1వ తారీఖు, నిన్న అంటే 2వ తారీఖు, అంటే 30వ తారీఖు 31వ తారీఖు 2 రోజులు చేయవలసిన డ్యామేజ్ చేసి అప్పుడు వెళ్తారండి మేడం గారు? సార్ అంతకు ముందు కూడా మా ఆర్టీవీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు సపోర్ట్ చేయలేదు మేడం గారు. మా వాళ్ళు ఆడ ఉంటారు మేడం గారు. మీకు అక్కడ ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ నెంబర్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి, ఆర్టీవీ అక్కడికి వచ్చిందా లేదా అనేది. అది చాలా బాధాకరం మేడం గారు. మేము చాలా గాయపడ్డాం ఈ విషయంలో. మాకు ఈ విషయంలో ఇంత ప్రాణాలు తెగించి మమ్మల్ని బెదిరిస్తారండి. మా వాళ్ళని ఫోన్లు చేసి చంపుతామని ఎంతమందిని చంపుతారండి? మేము ఈ సేవ అంటేనే చావండి. మా నిరీక్షణే చావు, మా నిరీక్షణ హింస, మా నిరీక్షణే శ్రమలు. మేము ప్రభు కొరకు చనిపోతాం, కానీ మీలాంటి వారి ఆత్మల రక్షణ కొరకు మా రక్తాన్ని చిందించడానికి సిద్ధమే. సత్యం కోసం మేము పోరాడతాం, సత్యంలో నిలబడతాం, సత్యం కోసం చనిపోతాం. మేము గతంలో లోకాన్ని పాపాన్ని విడిచి వచ్చిన వాళ్ళు మేడం. నేను గతంలో సినీ ఫీల్డ్ నుండి వచ్చిన వాడిని. లారెన్స్ నా గురు. చిరుత సినిమాలో నేను ఉంటా. పంచాక్షి సినిమా లాస్ట్. లారెన్స్ గారి దగ్గర అసిస్టెంట్కి పనిచేసా. కానీ నిజమైన దేవుడు యేసుని తెలుసుకొని అవన్నీ వదిలేసి 2012 నుండి నేను దేవుళ్ళలో ఉండా. నేను మరి
ఈ సంపాదన కోసం రాలేదు మేడం గారు. నా 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 జీవితాన్ని మార్చాడు. గతంలో యేసుప్రభుని ఎరగక మునుపు దుర్మార్గమైన జీవితం నాది. కానీ యేసుప్రభుని ఎరిగిన తర్వాత నా ప్రవర్తన మారిపోయింది, నా మనసు మారిపోయింది, నా క్యారెక్టర్ మారిపోయింది, నా మాట మారిపోయింది అనేది ఆయన మార్చేసాడు. మేము దీనికోసం ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. మీరు డైరెక్ట్ డిసైడ్ చేయమాకండి. గౌరవ పోలీసు వారు అనౌన్స్ చేసేదాకా ఎవరు డిసైడ్ చేయడానికి ఒక ఇది. హలో మేడం గారు. ఓకే అండి. సరే మేడం గారు, నమస్కారం అండి. సార్ ఒక్క నిమిషం. హలో చెప్పండి మేడం గారు. సార్ మీరు మీరు అంటే ఓన్లీ వన్ సైడే చూస్తున్నారేమో నాకు తెలియదు, కానీ మేము మాత్రం రెండు వైపులా చూస్తున్నాము. కొంచెం మీరు ఆ థంబ్నెయిల్ ఒకటి కొంచెం చేంజ్ చేయండి సార్. సరే మేడం, మీరు డిసైడ్ చేయొద్దు మేడం. మేము డిసైడ్ ఇప్పుడు మీరు ఏమన్నారు, లారీ కింద పడింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు అన్నారు, దాన్ని గుద్దింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు అన్నారు, వైన్ షాపులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. మళ్ళీ తర్వాత ఆయన కాదని మీరే క్షమాపణ చెప్పి వీడియో పెట్టారు. ఏ మాట నమ్మాలి మేము? ఆర్టీఓ వారికి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ఒక్క నిమిషం అండి. ఆర్టీఓ క్షమాపణ చెప్పింది మేము అసలు చేయలేదు. ఎవరో దాన్ని ఆ వీడియో తీసి ఎవరో వాయిస్ ఓవర్ ఇచ్చారే తప్ప అది మేము లేదండి. ఫస్ట్ ఆ వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి వాయిసే, తర్వాత ఆ వాయిస్ చూడండి కావాలంటే మీరు. లేదు లేదు, ఆ రెండు వాయిస్లు వేరే ఉంటాయే తప్ప ఆ రెండు ఒకటి మాత్రం కాదు. మేము కూడా అది చూసాం ఇందాకనే. అక్కడ పేరు కూడా రాశారు మేడం గారు, ఎవరా రిపోర్టర్ అనేది కూడా పేరు కూడా రాశారు. ఓకే, రిపోర్టర్ ఎవరైనా ఉందండి దాంట్లో? చూడండి మీ పేరు ఏంటి, నేను పర్టికులర్ పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పేరుందని, ఎవరి పేరు ఉంది దాంట్లో? ఆర్టీఓ వాళ్ళ పేరు ఏదో ఉందండి. నేను దాన్ని ఇప్పుడు మా వాళ్ళు నాకు షేర్లు చేస్తారు, నా ఛానల్లో ఏం పెట్టలా. ఎందుకంటే అలాంటి మేము మా మీద ఎన్నో అపవాదులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో తప్పుడు ప్రచారాలు వస్తాయి. మేము నమ్మేది దేవుడిని. దేవుడు చివరి క్షణం తిప్పు కొడతాడు. దానికి కారకులైన వారిని ఎవరినో త్వరలో వాళ్ళకి జరగాల్సిన న్యాయం దేవుడు చేస్తాడు. మేము చెయ్యం, మేము కొట్టం, తిట్టం, చంపం, గొడవలకు వెళ్ళాం. మేము శాంతియుతంగా మాకు న్యాయం జరగాలని మాత్రమే అడుగుతాం. చేస్తే చేస్తారు, మాకు దేవుడే చేస్తాడు. ఈ చట్టాలు, అధికారులు, మీడియా వారు ఇంకొకరు చేయనప్పుడు మాకు దేవుడు చేస్తాడు. ముందైతే వీళ్ళకి అవకాశం, వీళ్ళు చేయనప్పుడు దేవుడు ఖచ్చితంగా మా పక్షాన్ని న్యాయం చేస్తాడు. సంపూర్ణ నమ్మకం మాకుంది. హలో సార్, నమస్తే. మీ పేరండి? నా పేరు ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగుడి అండి, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్. ఓకే, వీడియో మీరేనండి? అవునండి, నేనండి పెట్టింది. మీ ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం అంటే ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు లారీ కింద పడ్డారని మీరు డిసైడ్ చేస్తున్నారు, బార్ షాపులకు వెళ్ళారని మీరు డిసైడ్ చేస్తున్నారు. ఎక్కడ కనిపించింది మీకు అదంతా? చూడండి వీడియోలు ఉండే కదా, మీ వీడియోలు. పోలీసులు విడుదల చేసినావా అవన్నీ? పోలీసులు విడుదల చేయలేని చెప్తున్నారుగా. పోలీసు వారు ఇంతవరకు చెప్పారా? పోలీసు వారు ఇదిగో మీరు చూపించే సీసీటీవీ ఫుటేజులు, పగడాల ప్రవీణ్ కుమార్ గారు బారులోకి వెళ్ళారు, పగడాల ప్రవీణ్ కుమార్ గారు పలానా స్తంభాన్ని గుద్దాడు, పగడాల ప్రవీణ్ కుమార్ లారీ కింద పడ్డారు, కేసర దగ్గర యాక్సిడెంట్ అయిందని పోలీసు వారు రిలీజ్ చేశారా? కాదు, మీకున్న అబ్జెక్షన్ అదే. కాదండి, రిలీజ్ చేశారు. మీరు చెప్పండి. మీకున్న అబ్జెక్షన్ మీరు ఆఫీస్కి రండి, మీ వాయిస్ కూడా తీసుకుంటాం ఒకసారి మేము. అది తీసుకోండి. మీరు ఎక్కడ ఆఫీస్ ఎక్కడండి? మాది మాదాపూర్. ఓ హైదరాబాద్, నేను ఆంధ్రాలో. మరి ఎట్లా వస్తారు మీరు? తీసుకోండి, మీరు లైవ్ లో పెట్టుకోండి, పెడతాను. మీరు 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 మీ వెర్షన్ ఇప్పుడు మీరు చెప్పాలంటే మా వెర్షన్ ఏముంటది ఇక్కడ? మీరు ఇప్పుడు మీరు పోలీసు వారు ఇచ్చారన్నారు కదా, పోలీసు వారు ఇవ్వలేదని నేను అంటా. ఇక్కడ మేము ప్రతిదీ కూడా వైన్ మార్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వైన్ మార్ట్ ఓనర్ మాట్లాడింది. ఇక్కడ మా వర్షన్ కాదు. అక్కడ మీడియాకి ఎప్పుడు ఇండివిజువల్ వర్షన్ ఉండదు. సార్ నేను చిన్న విషయం చెప్తానండి, ఇండివిజువల్ వర్షన్ ఉండదు. మీరు చూపించిన వీడియోని ఏఐ ద్వారా క్రియేట్ చేశారని మేము దాన్ని మళ్ళీ డీకోడ్ చేసి రిలీజ్ చేసాం. అవి ఎందుకు చూపించట్లా? ఏదో ఒకసారి మీరు పంపించండి. మేము ఏఐ ద్వారా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు కాదు, మీకు ఇచ్చిన వీడియోలు అని చెప్తున్నా. నేను మిమ్మల్ని అంటలా, మరలా మీరు పొరపడుతున్నారు. మీకు అందిన సమాచారంలో ఉన్న వీడియోలు. అదే మీ అనుమానాన్ని మాకు నేను చెప్తున్నాను కదా. మీ నెంబర్ ఉందా తెలియదు? మీ నెంబర్ నేను జూమ్ లింక్ చేస్తాను. మీ అనుమానం చెప్పండి నాకు ఒకసారి. ఖచ్చితంగా చేయండి. ఏఐ ద్వారా క్రియేట్ చేయబడిందా? మీ దగ్గర ఆధారం ఏదైనా ఉంటే చెప్పండి, పక్కాగా చూపిస్తా. డెఫినెట్ గా మీరు పోలీసులో కూడా సబ్మిట్ చేయండి. 100% మీరు చూపిస్తా. చూడండి, ఏఐ ద్వారా క్రియేట్ చేయబడి చూపిస్తా. నేను మీకు లైవ్ లో చూపిస్తా వీడియోలు. ఓకే, డన్. ఒకసారి పంపించండి, మేము కూడా ప్లే చేయాలి కదా ఇక్కడ. మీరు ఖచ్చితంగా చూపిస్తాను, చూడండి, పంపిస్తాను. సరే, మా రిపోర్టర్ కాల్ చేస్తుంది మీకు. ఎప్పుడండి?
ఇప్పుడు చేస్తారు మీకు. నేను స్నానం చేయడానికి వెళ్తా. వీడియోస్ పంపించండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనం తీసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్ లో మీరు లైవ్ లోకి రండి. అనుమానం ఏంటి, ఏఐ ద్వారా క్రియేట్ చేయడానికి కారణం ఏంటి, ఎవరు చేసి ఉంటారు అది ఖచ్చితంగా రండి. డన్. మీరు ఇప్పుడు నాకు ఎవరు ఏ వాట్సాప్ పంపాలో మీరు నెంబర్ పెడితే నేను పంపిస్తా. లేదు, ఇప్పుడు మా రిపోర్టర్ మీకు కాల్ చేస్తారు. మా రిపోర్టర్ దగ్గర నెంబర్ ఉంది నీకు? ఓకేనండి, నీ రిపోర్టర్ కాల్ చేస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, నమస్కారం. సరే. ఎవరు ఇంకోటి మా వీడియో ఏదో ఆర్టీవీ విజువల్ చేసి మేము సారీ చెప్పినట్టుగా అంటున్నారు, ఏదో వీడియో. అవునండి, అది వచ్చి మీకు పంపిస్తాను చూడండి ఒకసారి. అది మాది కాదు, అది నేను పెట్టలేదు వీడియో. ఆ వీడియో నా ఛానల్లో పెట్టలేదు, మీరు గమనించండి. నాకు చాలా వచ్చింది, ఎందుకంటే నేను అవి పట్టించుకోను. అవును, కావాలంటే నా ఛానల్లో ఆ వీడియో వచ్చింది, నేను అప్లోడ్ చేయను కూడా. ఎందుకంటే రవిప్రకాష్ గారు, అవునండి, రవిప్రకాష్ గారు అంటే మాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఇప్పుడు కాదు, ఆయన ఫ్రమ్ ద బిగిన్. జోన్ గారు, ఫస్ట్ డే ప్రవీణ్ పగడాల మరణించిన రోజు ఎవరేం చేసినా కూడా మేము అనుమానం వ్యక్తం చేసి వారంటికి క్లుప్తంగా ఫస్ట్ వివరించింది ఆర్టీవీయే. మేము అంటుంది అదే సార్. మేము రవిప్రకాష్ గారు, సరే మీరు అంటున్నట్టుగా ఏదో మేము ఏదో ఐఐ వీడియో అన్నారు కదా, చూపిస్తా. నాకు మేము వాళ్ళని ఫోన్ చేయమనంటే నేను వాట్సాప్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, నమస్కారం.